చూడట్లే గుర్తుంది మన జీతం గిట్టింటే ఇదేంది ఏంది ఇది సరే ఇప్పుడైతే వీడియో చూసారు కదా నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లా అవుతుంది నేను మనకైతే తెలియదు అందుకే ఇగో మన దగ్గర అయితే A4 సైజ్ పేపర్ ఉంది ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నా దీంతో ట్రై చేద్దాం అది అట్లా అవుతుంది లేదో నాకు తెలియదు దీంతో ట్రై చేద్దాము మన దగ్గర న్యూస్ పేపర్ లేదు అందుకే ఇది ట్రై చేస్తున్నాం ఇట్లా అన్నాడు ఇది కమ్మచ్చు ఇదే ఇంత గట్టిగా ఉంది పేపర్ గాలికి మంట అంటుకుంటారా అయ్యో దీంట్లో అసలు నా చేతిలో సరిపోతలేదు అందుకే గైస్ ఎక్కువ వెయిట్ ఉండదు తగ్గుది అయ్యో ఇట్లా చూసిపోతున్నాయి రైట్ ఇట్లా అయిపోతుంది అనమాట A4 సైజ్ పేపర్ అయితే వస్తలేదు మనం న్యూస్ పేపర్ ఏదన్నా దోలా ట్రై చేద్దాం బట్ ఒకసారి ట్రై చేద్దాం ఇది అయితే లేదా ఇది ఇట్లా ముడితే చిరిగిపోతుంది ఇది రబ్బర్ పెడదాం ఒకటి అగ్గిపెట్టి ఏ బాబు అగ్గిపేట మా దగ్గర ఎందుకు ఉంటుందమ్మా సరే ఇప్పుడే దేవుని రూమ్లో కింద తెచ్చినావు యాక్టింగ్ అయ్యే వీడియోలో నువ్వే వైరల్ అమ్మ పెట్టేసి ఏ పెట్టి 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 ఏది ఏది మేడమా అంటే మేడం ఎందుకన్నా అంటే మీకు అర్థమైపోవాలి సరే పెట్టి పెట్టి గాలి లేదు ఇక్కడ రా స్వామి ఇక్కడ నువ్వు ఇంకా పోలే ఓర్ నాయనో ఆగమ్మ తల్లి ఓ పిల్ల ఆగు ఓ బండి ఆగు గాలి మాట్లాడతాను పుల్లలు గిట్ట అయిపోయినా దానికి గిడ్డి కదా పుల్లలు వేసి మాట్లాడుకుంటా లేదు 2 మ్యాచ్ స్టిక్స్ పట్టుకొని చేసాము 2 ఒకటేసారి పట్టుకో ఏమన్నా కూర్చున్నావా సారో జై శ్రీరామ్ 1 eternity later పెట్టేసి ఇటువైపు పక్కకు జరగమ్మా
అయ్యో ఉల్టా పడిపోయింది గాయస్, ఫెయిల్డ్, గైస్ ఫ్లాప్. గైస్ అది ఎగరడానికి ట్రై చేసింది కానీ ఉల్టా పడిపోయింది. ఉల్టా ఎందుకు పడ్డది అంటే కింద కరెక్ట్ అది జాయిన్ కాలేదు, ఎందుకంటే ఇది జర పేపర్ గట్టిగా ఉన్నది. 2 hours later. ఏం చేస్తున్నావు బాయ్, నిద్ర హాయిగా. సైంటిస్ట్ అంటున్నా ఏడేటో కష్టపడి 4 నిమిషాల్లో పోయి తోలాడితే ఇప్పుడు దొరికింది ఒక న్యూస్ పేపర్. అది ఇటు సగం చినిపోయింది, అది ఇటు సగమే ఉంది. ట్రై చేయాలి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ ఇప్పటికి 3 అగ్గిపెట్ట కొనుక్కొని వచ్చిన. దీంతో ఉంది, మీతో త్వరనే ఉన్నాయి. ఆగే కొత్త అగ్గిపెట్టి మళ్ళీ. మీ అమ్మ మీ జీతం మీరు ఆగరానే, ఎప్పుడు ఇదే లొల్లి పంచతా మీతోనే. అది చూడట్లే గుర్తుంది మన జీతం గిట్టింటే లాస్ట్కి జాగ్రత్త ఉంటుంది. అడు అడు దొరకదప్పటికి పని. చూడు ఎంత మంచిగా పెట్టినా పొలకరా పోయి కొంచెం గొంతు అట్టి ఇటు వస్తుంది అనుకో, జర సర్ది దగ్గర అన్నీ అయినాయి, చలికాలం కదా. ఇంట్లోకి బయటికి వెళ్ళకూరి, మెయిన్ బాయ్స్ జాగ్రత్త. జై శ్రీరామ్. ఆఖరికి దేవుడు గిట్ట సాయం చేస్తాడు, మనకు తోలేడు. పెట్టండి జరు 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 జరు. అన్న 4 దిక్కులు పెట్టింది, నేను ఒక దిక్కు పెట్టింది. అయ్యో బండి కాలు వదరే. గాల్లో ఎగురుతుంది అనుకుంటే ఇది నేల మీద కాలుతుంది. ఇది కాళ్ళకు పోయింది. గైస్ సక్సెస్ఫుల్లీ మన మిషన్ ఈస్ ఫెయిల్డ్. ఇంకోటి ఉంది, 3 అగ్గిపెట్ట. లేదు ఇంకో న్యూస్ పేపర్ ట్రై చేద్దాం. ఇది అంటే ఉంది, ఇది ఇటు రాదు. మైనస్ పాయింట్ ఏంటంటే మనకు గాలి ఎక్కువ వస్తుంది. చిత్తుకాయ ఇప్పుడు మనం దీంతో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట. యో తిప్పేసరికి ఇంత చిన్న అవుతుంది. పెట్టేసి స్వామి. స్వామి శరణమయ్యప్ప. గాలి వస్తుంది గైస్. నేనైతే ఇది గిట్ట ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సుడు దగ్గర చెట్లు ఎట్లా అవుతున్నాయి చూసిరుగా సార్. ఇది వస్తాయి. ట్రై చేద్దాం ఒకసారి. ఏంటంటే చేతిలో పెట్టి కాల్చుకుందామని ట్రై చేస్తాం. కింద అయితే గాలి వస్తుంది కదా. ది లెజెండ్
ఇప్పుడు గాలే మనం తెలుసా, నూరు మూసుకొని కింద పెట్టుకొని చేయమన్నా, బట్ మనం విన్నాం మనకి తెలుసుగా. అలీ బండి డేంజర్ స్మైలీ 1 2 3 4 5 6 ఒవ్వనికి నాడు. కింద పెట్టేసే స్వామి, కింద పెట్టు స్వామి అవుతుంది. గాయస్ ఫైనల్గా చేతిలో పెట్టయితే పెట్టిన, అది ట్రై చేస్తుంది ఎగరని కానీ ఎగరలేకపోతుంది. బండి ట్యాంక్లో పోయింది, పోయి తాళం మీద కూర్చుంది. గైస్ ఫైనల్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ 95% ఫెయిల్ అయిపోయినాం. 5% ఎందుకంటే ఎగిరింది కాబట్టి చివరిలో మెల్లమెల్లగా ఎగురుతుంది. సరే గైస్ ఇవాళకి ఇజ్జత్ పోయింది చాలు, నెక్స్ట్ టైం చూసుకుందాం. Much, much అవుతలేదా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అవుతలేదా? అయితే నాకు 4 ఫ్లోర్లు మామ, ఈ మెట్లు హైట్ బాగుంది. ఫీలింగ్సా? జర్రైతే కింద పడుతుండే ఫీలింగ్స్. సరే గైస్ ఏంటంటే 4 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఎక్కింది దున్నపోతు. ఇప్పుడు ఏందనుకుంటారా లైటర్, ఇందాక సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి పేపర్ ఎగరలేదని చెప్పేసి ఏం తెలియదు. మనం ఉన్న హైదరాబాద్లో లోకల్ బంధువులు మనకు అందరూ తెలిసిన వాళ్ళే. ఖాళీ 2 3 ఫోన్లు కొట్టిన టైం ఎంత అవుతుందంటే ఎక్కువేమైతేలే. జస్ట్ లెవెల్ 41 అవుతుంది అంతే. మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ కొట్టేసి ఇంకేమో పడేసుకున్నావు, పడ్డప్పుడు ఏమో పడ్డాయి. ఇప్పుడు ఏంటంటారు బిల్డింగ్ మీద ఏం చేస్తున్నాను అనుకుంటారా ఈ టైంలో? ఏం లేదు, జస్ట్ నార్మలే. ఇందాక పేపర్ కాలేట్ అది ఎగిరికి ట్రై చేసినాం కదా, సక్సెస్ కాలేదు. మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు. తెలిసే మన గురించి ఎవరికినాం ఏంది వెనకాల చూస్తున్నాం ఏందనుకున్నాం. సర్ప్రైజ్ ఏంటంటే మాకు సాటిస్ఫాక్షన్ కాలేదని చెప్పేసి పారాషూట్లో కొత్త కొనుగోలు వచ్చింది ఇప్పుడే, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే. అది ఇప్పుడు ఏం లేదు, ఇది సెట్టింగ్ చేసి ఎగిరియాల అంతే. సాటిస్ఫాక్షన్ ఏదో తెలుసా. బన్నీ డేంజర్ స్మైలీ 1 2 3 4 5 6 7 కిదాం చాపు. ఏది ఎగురుతాం ఇవాళ, ఇది ఎగిరిచిద్దాం. దీన్ని తెస్తే ఇది ఓపెన్ చేసేది. చిన్నది ఎట్లుంటాయి ఏంది. లోపల అతుకొని ఉంది, అందుకే వెళ్తలేదు. ఇది చినిపోయింది. ఓకే గైస్, ఫైనల్లీ మన ఫస్ట్ పారాషూట్ చినిపోయింది అనమాట. మీరు చూసే ఇక్కడ పుక్క పడ్డది. ఇది కష్టం, ఎగరదు. ఇది ఒక నిమిషం చూసిరు కదా, 3
ఏం లేదు టెన్షన్ పడొద్దు, మన దగ్గర ఇంకున్నాయి. ఇది మొత్తం ఇట్లా చినిగిపోతుంది, అతుకుంది ఇదంతా. ఏంది బాయ్ మనకి ఇట్లా ఇస్తాడా మన వాళ్ళు? సరే గైస్ ఇక ఫైన్, దీంట్లో ఏముంది, ఇంకోటి అనేద్దాం అంటే ఇంకోటి తయారేద్దాము. చూడు ఆ తయారేసి కలుస్తా ఈసారి. ఐసి సార్ మళ్ళీ కొత్త ఇది ఎట్లయితే దీని పరిస్థితి చూడాలి. ఈసారి జాగ్రత్తగా చేద్దాం, లేకపోతే జీవితాలు చినిగినట్టే చినుగుతుంది మళ్ళీ. ఇది ఇప్పుడే పరపర అంటుంది. గాయస్ ఇదైతే చింగలే చూస్తారు కదా ఎట్లనే, కానీ ఇప్పుడే మొత్తం బురాన్ మన భయ ఉరుకుదామని చేస్తుండు. గాయస్ ఇప్పుడైతే చూసి మనం 2 క్యాండిల్ పెడుతున్నాం, ఎందుకంటే ఇది ఇందాక ఖరాబ్ అయింది కదా, దానికి దీన్ని పెట్టేస్తున్నాయి. సారీ ఇదైతే అయితే లేను. ఇది ఫైనల్గా సెట్ అవుతలేదు అనమాట. దీనికి ఒక జుగాడి చేస్తాం, ఒక 2 మినిట్స్ నాకు టైం ఇవ్వదు. నా అంత దిమాగ్లేను నేను చూసిరా, ఇది తీగది, దీని నోటితో కొరుకుతున్నా దారం లెక్క. ఆగో నువ్వు ఎటు రాయి ఉందా ఏడేమన్నా? దాని దగ్గర ఇరిపోయింది, మళ్ళీ కింద పడ్డది. వెతుకు అమ్మా నాయన, వెతికితే దొరకదన్నట్టు ఏది లేదు. ఇటు లైట్ కొడతా ఒకసారి దీన్ని. సరే కొత్తగా దాంట్లో ఏముంది మనకి, ఇవంతా నార్మల్. ఓకే గైస్, కొత్తగా అయితే రెడీ చేసుకున్నాం. గైస్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఇప్పుడు ఏం లేదు, మంట పెట్టడే. ఇక లాస్ట్ మంట పెట్టినట్టు ఇది ఒక పెద్ద రిస్క్, దీంట్లో మంచి ఉండాలి కదా. అవుతావా ఒక 3 నిమిషం. సరే ఫస్ట్ క్లాస్ వెళ్ళాం, తర్వాత సగం చేసుకున్నాం. అయితే నేనే వాడగా అయ్యో ఇదే వస్తున్నాయి, కింద పడ్డది. గైస్ ఫైనల్లీ మన లైటర్ ఖరాబ్ అయిపోయింది. ఫైనల్లీ మన లైటర్ ఖరాబ్ అయింది కాబట్టి ఇక పాత స్టైలే అది పెట్టి చూసుకోవాలి. గాలికి అయితలేదని చెప్పి లైటర్ తీసుకొని వచ్చిన ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ కింద, అక్కడికి చేద్దామంటావా? ఇక్కడ అంట పెట్టేసి మీరు కొంచెం మీరు పట్టుకుని కెమెరా అలా పైకి వెళ్తారు. ఫుల్ లైట్, ఫుల్ సిస్టమ్, ఇంకా మొత్తం ఓకే. ఇంకొంచెం ఇంతనా మీ ఐడి అంతేనా? ఓకే. గాలి కట్టుకునేటట్లేదు. ఓ అయ్యో గైస్, మళ్ళీ 3వ పై సిచ్యువేషన్ వస్తుంది. నాకైతే కొంచెం లేపుతా వస్తాను అనమాట పైకి. నువ్వు లేపితేనే నేను చేస్తాను. ఇది ఇంకెక్కువ గాలి వస్తుంది, అట్లా అయ్యాము. గైస్ ఫైనల్గా ఎన్నో తిప్పలు పడ్డాక
చూడరు ఇప్పుడైతే మంట అంటుకుంది. ఒక 4-5 మినిట్స్ ఇట్లా పట్టుకుంటే దాంట్లో పొగ నిండి దాని తర్వాత ఏమో చూసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా 4-5 మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అయ్యో అట్లా పోతే కాలిపోతుంది పేపర్లు. మన్ను అట్లా అయ్యో ఇది కాలిపోతుంది. ఇది నాకు అర్థమైపోయింది కానీ అయ్యో ఇది మంట కిందకి వస్తుంది. కొంచెం లోపల గాయస్ ఫైనల్గా ఇటు కాదా 2 very boring minutes later. గాయస్ పెద్ద యుద్ధం చేయడానికి ఏదైనా తిరిగి లాస్ట్ పెద్ద గ్రౌండ్లోకి వచ్చినాం. వీళ్ళకి గాలి తక్కువ ఉందని గుమ్మ చుమ్మ మామ బా చుమ్మా మామ కదా మామలందరూ చుమ్మనే ఎక్కడ తక్కువ లేరు. ఇద్దరు ముగ్గురు బచ్చా అవునా మామ గుమ్మా చుమ్మా కదా మళ్ళీ గుమ్మం చుమ్ खत्म बोला की ऊपर पड़ा वाला ऊपर पड़ रहा है 3 घंटा कर रहे थे ఆగరా ఏ ఓను ఓలా మత కిందని పెట్టరా అవుతున్న మూమెంట్లో నేను 12 seconds. इससे हो गया గాయస్ ఫైనల్గా अरे కింద పడిపోతుంది. గాయస్ ఫైనల్లీ చెప్తున్నారా ఎట్లుంటుంది నా యూట్యూబ్ ఛానల్ అంటే ఇట్లుంటుంది మళ్ళీ. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ ఇన్ ది స్కై. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. గాయస్ ఇవి ఒకసారి నా ముఖం చూడండి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి. अरे क्या रहा मरा వెళ్ళిపోయింది 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 నా మనసు తృప్తి